நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వెన్ని చెప్పు, కోమలికి సంపంగి ముఖ్యం బేబీ. నువ్వేమంటావు? సమాధానం చెప్పకుండా ఎక్కడో చూస్తావేంటి? మల్లిక అటు చూడు. వీడేంటి గుంట నక్కలా పిల్లివారింట్లో దూరుతున్నాడు? అంటే ఏదో తప్పు జరగబోతుంది బేబీ. సంపంగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అన్నావు కదా, ఇప్పుడు ఆ టైం వచ్చిందనిపిస్తోంది. వీడి ఇంటికొచ్చాడంటే ఖచ్చితంగా సంపంగి ఏదో ప్లాన్ చేసుంటుంది. సంపంగి మారిందని అందరూ అనుకుంటున్నారు. అది మారడమేంటి? దానికి ఛాన్సే లేదు. పద పద. మల్లిక ఆగు. అసలు ఆ నారాయణ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడో మనం ఇక్కడే ఉండి తెలుసుకుందాం. పద. అవును, పప్పులో ఉప్పేసానా? వేసానులే. ఇంకా ఏమేమి ఉండాలి? రేయ్, దుర్మార్గుడా, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావురా? చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు. వీడు బండబాబు చేతికి చిక్కాడు. ఇక వీడి బ్రతుకు చపాతీ పిండే. ఊరికే వచ్చాను భీమేషు. ఇక్కడేమన్నా జోదం పోటీలు జరుగుతున్నాయని వచ్చావా? లేక మళ్ళీ ఆ గాలుడు పిల్లివారి ఇంటికి ఇంకో కీడు చేయమని నిన్ను పంపించాడా? చెప్పు, చెప్పరా, నిజం చెప్పు. ఆ గాలి నారాయణ ఎక్కడికి పారిపోయాడు? చెప్పు. చెప్పరా. చెప్పి తప్పించుకోవాలి. వీడు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే వీడు చంపేస్తాడు. వెళ్ళిపోతే ఆవిడ చంపేస్తుంది. ఇలా అడ్డంగా ఎక్కుపోయానంటే చెప్పరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎందుకు వచ్చావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. మల్లిక, వీడేదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. ఏంట్రా అలా చూస్తున్నావు? కొంప తీసి ఆకలేస్తుందా? అవును భీమేష్, బాగా ఆకలిస్తుంది. అయ్యో, ఆకలేస్తుందా? అవును భీమేష్, బాగా ఆకలిస్తుంది. అవును, నాకు ఆకలిస్తుందని నువ్వెలా కనిపెట్టావు? ఆకలితో ఉన్న వాళ్ళ మాట ఎలా ఉంటుందో కనిపెట్టడం ఈ భీమేష్కి మాత్రమే సొంతం. అయ్యో, ఈ బండబావకుడు ఏ టైంలో ఏమడగాలో తెలీదు. టోటల్ గా మ్యాటర్ డైవర్ట్ చేశాడు. ఈ మాత్రం దానికే చెప్పట్లేందుకు? నువ్వు చాలా తెలివైన దయగలిగిన మహానుభావుడు భీమేష్. వద్దు వద్దు, నాకు పొగడ్తలంటే అస్సలు నచ్చవు. అవును, నిజంగానే నేను మహానుభావున్నా? అవును భీమేష్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను చిటికలో భోజనం తీసుకొస్తా. వీడేం వెతుకుతున్నాడు? అదే అర్థం కావట్లేదు.
సంపంగి సంపంగి వీడెవరిని పిలుస్తున్నాడు? ఇలా రా, నీకో మాట చెప్పాలి. ఏంటది? ముందులా రా, చెప్తాను. ఏంటి? అమ్మ ఫోటో దొరికిందంట. నేను వెంటనే వచ్చి కలవమని నాగేశ్వరి గారు చెప్పమన్నారు. అవును, నీ దగ్గర మీ అమ్మ కౌన్సిలర్ రోజారమణి గారి ఫోటో లేదా? ఇంకేమన్నా చెప్పారా? పిల్లివారికి తెలియకుండా, ముఖ్యంగా కోమలికి తెలియకుండా ఒకసారి ఆమెను కలవమని నాగేశ్వరి గారు చెప్పారు. అమ్మా, నీ మొహం ఎలా ఉంటుందో కూడా తెలీదు. నేను వెంటనే చూడాలమ్మా, చూడాలి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఏమీ వినిపించట్లేదే. నేను వెళ్ళొస్తాను సంపంగి. సరే, థ్యాంక్స్. సరే. సంపంగి, దయచేసి నువ్వు వెళ్ళి నాగేశ్వరి గారిని కలువు. లేదంటే ఆవిడ నా పని పడుతుంది. ఓకేనా? తప్పకుండా వెళ్ళాలి. సరే. సరే. ఏం చెప్పి వెళ్ళాడంటావు బేబీ? ఏముంది, ఆ గాలి నారాయణ ఇంకా వీడితో కాంటాక్ట్ లో ఉన్నట్టే ఉన్నాడు. ఆ నారాయణే సంపంగితో ఏదో చెప్పమని వీడిని పంపించినట్టున్నాడు. ఖచ్చితంగా నారాయణని కలవడానికి సంపంగి వెళ్తుంది. కాబట్టి మనం ముందే వెళ్ళి ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వెతకబోయిన తీగ కాలికే తగిలింది అన్నట్టు ఈ సంపంగి ఆ నారాయణ చేసే క్రైమ్ యాక్టివిటీని వీడియో తీసి పిల్లివారి అన్నదమ్ములకి, సంపంగిని వెనకేసుకొస్తున్న కోమలికి చూపిద్దాం. పద. ఎటు వెళ్ళిపోయాడు? ఇక్కడే ఉండమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళుంటాడు? బాగా ఆకలేస్తుందన్నాడు. ఒకవేళ ఎవరైనా నా వంట బాగోదని అబద్ధం చెబితే భయపడి పారిపోయి ఉంటాడా? అబ్బా, ఇంటికొచ్చిన మనిషి తినకుండా వెళ్ళిపోయాడు. నా చేతి వంట తినకపోవడం వాడు చేసుకున్న కర్మ. చి!